taken given importance to cleanliness, taken the dormitory and got the repair of windows and everything. She also took part in gardening. She loves very much gardening, and she has taken up gardening, flowering the plants and everything, inspiring the students and also encouraging them. And also towards the kitchen also she has shown very much interest, following the diet menu, strictly following the diet menu, asking, supporting the deputy warden madam and kitchen staff. And also she has maintained a very friendly relationship with all the staff members. We all happy, we are happy madam with you or having with you here with us. As all teachers, we are all feeling very friendly with you and we are happy. And now I request our principal madam to address you all. Thank you madam. Respected dignitaries and all staff, teaching and non-teaching staff, and all cooking staff, sweeping and standing staff, and my dear students, all of you fine good evening sir. All of you fine good evening. మరి ఇప్పుడు సార్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరూ కూడా డిసిప్లిన్ గురించి, మనకి ఎంత చదువు ఉన్నా డిసిప్లిన్ ముఖ్యం అమ్మా, క్యారెక్టర్ ముఖ్యం, డిసిప్లిన్ ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా సార్ వాళ్ళు చెప్పింది మేము కూడా ఎవ్రీడే చెప్తున్నాము, దాన్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇది మన స్కూల్ అనేది మన ఇల్లులాగా భావించి, మరి అందరూ కూడా ఒక బ్రదర్స్ లాగా ఉంటున్నారు. ఇంకా రేపు ఎగ్జామ్ రాయబోయే సీనియర్స్ చూడండి, ఒక ఫ్యామిలీలో పెద్దవాళ్ళు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా చిన్నవాళ్ళు కూడా అదే వేలేపోతారు. కాబట్టి సీనియర్ మీరు కనుక మంచి, యు ఆర్ ద గైడెన్స్ టు ద లోయర్ క్లాసెస్, కాబట్టి మీరు కూడా అట్లానే ఉంటారని ఆశిస్తూ, మరి ఇప్పుడు మన సారు వాళ్ళు కానీ ఎస్ఐ గారు కానీ, కీసరగుట్ట ఎస్ఐ గారు, సిఐ గారు, నెక్స్ట్ ఆదిత్య సారు, వాళ్ళందరూ ఏ విధంగా అయితే మంచి డిసిప్లిన్గా ఉండాలని చెప్పారు, ఆ విధంగా మా పిల్లలు కూడా ఉంటున్నారు సార్. వాళ్ళు ఇక ముందు కూడా అదే విధంగా ఉంటారని నేను హామీ ఇస్తున్నాను. ఇంకా చదువులో కూడా వాళ్ళు రోజు కూడా ఎర్లీ మార్నింగ్ నైట్ కూడా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు, మంచి స్కోర్ కూడా ఇయర్ తెస్తారని నేను హామీ ఇస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.